జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై 24,658 ఓట్లతో గెలుపొందారు. నవీన్ యాదవ్కు 99,120 ఓట్లు పోలవగా మాగంటి సునీతకు 74,462 ఓట్లొచ్చాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యం రౌండ్కు పెరుగుతూ వచ్చింది. ఏ రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గాంధీభవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. టపాసులు కాలుస్తూ స్వీట్స్ పంచుకుంటూ ఫుల్ జోష్లో ఉన్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఇప్పుడు చేసేయండి ఫాస్ట్గా. సర్వేలు నమ్మొద్దు, కేకే పీకే అంటూ మాయగాళ్లు వస్తారు. డబ్బులు తీసుకొని చేసే మోసపూరిత ప్రచారం మాయలో పడద్దు. ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు CVR న్యూస్ ఛానల్ ఇచ్చిన పిలుపు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఈ మాటను నమ్మారు. అనుకున్నట్లుగానే పరిపక్వతతో ఓటు వేశారు. తమకు నచ్చిన అభ్యర్థిని బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎన్నికలకు ముందు కేకే సర్వే అంటూ ఓ ముఠా ప్రజల ముందుకొచ్చింది. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రచారం సాగించే ప్రయత్నం చేసింది. ఈ విషయంపై CVR న్యూస్ అప్పుడే ఓటర్లను హెచ్చరించింది. ఈ సర్వేలన్నీ బూటకమే అంటూ కడిగి పారేసింది. కేకే పీకే సర్వేలకున్న శాస్త్రీయత ఏంటని గట్టిగా నిలదీసింది. నియోజకవర్గంలో ఉన్న ఓట్లెన్ని, వీళ్లు ప్రశ్నించింది ఎంతమందిని, ఆ చెప్పిన వారందరూ కూడా నిజమే చెప్పారని ఏం గ్యారంటీ అంటూ దుమ్ము దులిపేసింది CVR న్యూస్. లాజిక్ లేకుండా ఈ సర్వేలను నమ్మొద్దని ప్రజలను హెచ్చరించింది.